సమ్మర్ సీజన్ లో రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. పలు జిల్లాలకు 3 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ సహా సూర్యాపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్ జారీ చేసింది. అక్కడక్కడ ఈదురుగాలతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ టెంపరేచర్లు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఐఎండీ అధికారి ధర్మరాజ్తో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఎండలు దంచి కొడుతూనే మరోవైపు అకాల వర్షాలు కూడా సూచనలు కనిపిస్తున్నాయి. అయితే రానున్న 3 రోజుల వరకు ఇటు వాతావరణ శాఖ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలకు అలర్ట్స్ జారీ చేసింది. మరి రానున్న రోజుల్లో వెదర్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. సార్, తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం. మధ్యాహ్నం పూట అంతా వేడిగా ఉంటుంది, సాయంత్రం పూట కొంత చల్లబడి అక్కడక్కడ వర్షాలు కూడా చూస్తున్నాం. రానున్న 3 రోజుల వరకు వెదర్ ఎలా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావం ఏదైతే ఉందో ప్రస్తుతం అది చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ రాజస్థాన్ రీజన్ నుంచి అటు పంజాబ్, హర్యానా గుండా ఇటు విదర్భ, మరతవాడ నుంచి ఉత్తర కేరళ వరకు కూడా ఈ యొక్క ద్రోణి అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. సో దీని ప్రభావం వల్ల రాగల 3 రోజులు కూడా క్రమేపీ తేలికపాటి వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈదురుగాల ప్రభావంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, ఈ 3 రోజుల పాటు ఏ జిల్లాల్లో వర్ష సూచన కనిపిస్తోంది? ముఖ్యంగా ఈ ఈదురుగాలుల ప్రభావం ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలు, అలాగే ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈ యొక్క సుమారు 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే గాలి తీవ్రత అనేది 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలుల ప్రభావం కూడా స్పష్టంగా ఉంటుంది. వీటితో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్ష సూచన కూడా ఇక్కడ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ సిటీ కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్, అటు మేడ్చల్, మల్కాజ్గిరి, ఈవెన్ రంగారెడ్డి కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క సుమారు 11 జిల్లాలకు కూడా ఎల్లో కలర్ వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈదురుగాల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర గాలి వేగంతో పాటు ఇటు తేలికపాటి వర్ష సూచన కూడా ఇక్కడ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం అనేది సుమారు 3 రోజులు రాగల 3 రోజులు కూడా కనిపించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సార్, అంటే సమ్మర్ సీజన్లో ముఖ్యంగా ఈ అకాల వర్షాలను ఎట్లా చూడొచ్చు? ఇలాంటి భిన్న వాతావరణ పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే వేసవిలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే అటు ఉత్తర దక్షిణ ద్రోణి కానీ ఇటు తూర్పు పశ్చిమ దిశగా కదలాడేటువంటి ద్రోణితో పాటు ఉపరితల చక్రవాకాలు అనేవి కూడా సర్వసాధారణంగా ఈ చక్రవాకాలు అనేవి సెమీ సర్కిల్ అంటే అర్ధ గోళాకారంలో, కంప్లీట్గా గోళాకారం కాదు కానీ అర్ధ గోళాకారంలో ప్రస్తుతం రాష్ట్రం మీద కొనసాగుతూ ఉంటాయి. ఈ కొనసాగడం వల్ల ఈ కదలిక అనేది చాలా నెమ్మదిగా ఉండడం వల్ల మనకి ఉదయం పూట వేడి వాతావరణంతో పాటు అటు పవనాల ద్రవ్యరాశి కూడా కొంచెం స్థిరత్వం లేని తనంలో కొనసాగడం వల్ల కూడా ఈ యొక్క అస్థిరత కలిగిన అటువంటి ద్రవ్యరాశి గల పవనాల వల్ల కూడా ఇటువంటి వాతావరణం అనేది కూడా మనకి కనిపిస్తుంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ మే నెల చూసుకుంటే రానున్న రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎంత మేర ఇప్పటి వరకు హై టెంపరేచర్స్ నమోదయ్యాయి? ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారు 45 డిగ్రీల వరకు కూడా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మనకి ఇప్పటి వరకు కూడా అధికంగా గరిష్టంగా నమోదవడం చూసాము. రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఇప్పటి వరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా గణాంకాలు కూడా కంటిన్యూగా కూడా నమోదవడం కూడా గత వారంలో మనం చూసాము. సో మే నెల అనగానే మనకి ఎండ తీవ్రత అధికంగా ఉండే నెల కింద మనం గుర్తిస్తాం కాబట్టి ఈ నెలలో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ప్రస్తుతం సాధారణ స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ కూడా క్రమేపీ పుంజుకుని గరిష్ట స్థాయిలో కొనసాగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ ప్రస్తుతం ఎంత టెంపరేచర్స్ నమోదవుతున్నాయి? వర్షాలకు సంబంధించి ఎలాంటి కలర్ వార్నింగ్స్ ఇచ్చారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సిటీ హైదరాబాద్ అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్లయితే ఈరోజు ఎల్లో కలర్ వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సిటీలో రానున్న 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదుడుగాలుల ప్రభావం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈదుడుగాలులో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర గాలి వీచి
తర్వాత తేలికపాటి వర్ష సూచనలు పడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే సార్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు రాష్ట్రానికి. ఏ జిల్లాల మీద ముఖ్యంగా ఈ ఆరెంజ్ అలర్ట్ ఉండబోతుంది, ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ ఆరెంజ్ హెచ్చరికలు అనేవి గాలి తీవ్రత ఎక్కడైతే 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలి ప్రభావం ఉంటుందో, ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలు, అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలు, అట్లాగే చూసుకున్నట్లయితే నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు మనం ఆరెంజ్ హెచ్చరికలు అనేవి ఈరోజు గాలి తీవ్రతను బట్టి ఈ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఈ ఒక్క రోజుకు మాత్రం ఈ హెచ్చరికలు అనేవి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్రం మీద ధోని ప్రభావం కారణంగా ఇటు కొన్ని జిల్లాల మీద, దాదాపు 10 జిల్లాల మీద ఈ వర్షాల ప్రభావం, దాంతోపాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండబోతుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఉదయం అంతా ఎండపూట ఉంటూనే సాయంత్రం పూట ఈదురుగాలతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలకు కూడా ఛాన్స్ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ బాలుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.